ఐఎన్ఎస్ అరిసోదన్ ఇండియాసి యొక్క 4వ న్యూక్లియర్ సబ్మెరైన్. ఇంతకు ముందే భారతదేశం తన నేవీలోకి ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ అరిగాడ్, ఐఎన్ఎస్ అరిదమన్ అనే 3 న్యూక్లియర్ సబ్మెరైన్స్ జలంతర్గాముల్ని భారత నావికా దళంలోకి ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు ఐఎన్ఎస్ అరిసోదన్ అంటే 4వ భారతదేశం యొక్క అతిపెద్ద న్యూక్లియర్ సబ్మెరైన్ అండి. ఇది న్యూక్లియర్ రియాక్టర్ మీద మూవ్ అయ్యే సబ్మెరైన్ 4వ దాన్ని అంటే ఐఎన్ఎస్ అరిసోదన్ని ఇప్పుడు సీ ట్రయల్ జరుగుతున్నాయి. కొన్ని నెలల్లో భారత నావికా దళంలోకి పెట్టబోతున్నారు. ఇది ఇండియా చాలా సీక్రెట్గా ఈ సీ ట్రయల్స్ అనేది ప్రయోగాలు అనేవి సిద్ధమైపోతుంది. దీంట్లో ఉండే వెపనరీ ఇది ఒక భయంకరమైన భీకర న్యూక్లియర్ సబ్మెరైన్ అనమాట. ఇప్పుడు ప్రపంచంలో కేవలం 6 దేశాలు మాత్రమే న్యూక్లియర్ సబ్మెరైన్స్ కలిగి ఉంటాయి అనమాట. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఓహియో క్లాస్ అంటాం, తర్వాత రష్యా యొక్క బొల్గరాడో బోయో లేకపోతే యాసిన్ క్లాస్ అని పిలుస్తాం, తర్వాత యూకే యొక్క మనకు తెలుసు యాస్ట్యూట్ క్లాస్ అని పిలుస్తాం, దాంతోపాటు ఫ్రాన్సు, తర్వాత చైనా, ఈ యొక్క 6 దేశాలు మాత్రమే న్యూక్లియర్ సబ్మెరైన్స్ని కలిగి ఉన్నాయి. ఇప్పుడు ఇండియా 7వ న్యూక్లియర్ దేశంగా న్యూక్లియర్ సబ్మెరైన్స్ కలిగి ఉంటుంది. ఇండియా ఏంటంటే తనకు తానే ఇండిజినియస్గా స్వదేశీ పరిజ్ఞానంతో ఈ న్యూక్లియర్ సబ్మెరైన్స్ని వైజాగ్లో తయారు చేయబడుతున్నాయి. ఈ అరిహంత్ క్లాస్ అని పిలుస్తాం. అరిహంతో, అరిదమన్, అరిగాట్, నౌ ఐఎన్ఎస్ అరిసోదన్. ఈ అరిసోదన్ యొక్క ఫీచర్స్ చూస్తే ఇది ఎంత భీకరమో మనకు తెలుస్తుంది అనమాట. ఎందుకు ఇంత తయారు చేస్తుందో అనేది తర్వాత చెప్తాను. ముందు దీని ఫీచర్ చూద్దాం. అంటే ఒక ఇన్విన్సిబుల్ వెపన్ అనమాట. దీని ఫీచర్ చూస్తే మనకి 7,000 టన్నుల బరువు కలిగి ఉంటుంది. ఇది 7,000 టన్నుల బరువు కలిగి ఉంటుంది. ఇందులో 83 మెగావాట్ల యొక్క లైట్ న్యూక్లియర్ రియాక్టర్, అది బాబా అటామిక్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ తయారు చేసిన లైట్ వాటర్ న్యూక్లియర్ రియాక్టర్ అంటూ ఉంటుంది. కాబట్టి ఫ్యూయల్, డీజిల్ వీటి మీద కాదండి. అది అంటే ఎంత సమయమైనా అన్లిమిటెడ్ టైము, అంటే సముద్రం లోపలికే 300 నుంచి 400 మీటర్ల దాకా ఇది వెళుతుంది. ఇక్కడ ఎంత కాలమైనా ఉండగలిగింది. ఒకటే రెసిస్టెన్స్, అందులో నావికులకి, అందులో సైలర్స్కి, క్రూ మెంబర్స్ కావాల్సిన ఫుడ్ కోసమే వాళ్ళు బయటికి రావాలి. అంతవరకు వాళ్ళు ఉండొచ్చు అనమాట. తర్వాత దీన్ని స్పీడ్ ఎంత అంటే 22 నుంచి 28 నాటికల్ మైల్స్ అంటారు. అంటే ఆల్మోస్ట్ 30 కిలోమీటర్ల స్పీడ్తో అది వెళుతూ ఉంటుంది అనమాట. 30 నుంచి 50 దాకా కూడా కిలోమీటర్ల స్పీడ్తో అండర్ గ్రౌండ్లో అండర్ వాటర్లో అది వెళుతూ ఉంటుంది అనమాట. ఇక దీని వెపనరీ చూస్తే ఏంటంటే ఇది భీకరం. ఎంతటి భీకరం అంటే దీనిలో వెపనరీ 8 వర్టికల్ లాంచింగ్ మిసైల్ లాంచింగ్ ట్యూబ్స్ ఉంటాయండి. ఇందులో మనం ఏంటంటే K4 అని భారతదేశం తనకు తాను తయారు చేసుకున్న మిరువు టెక్నాలజీతో కూడిన న్యూక్లియర్ మిసైల్స్ ఉంటాయి అన్నమాట. అందులో K4 ఇది 3,500 నుంచి 4,500 కిలోమీటర్ల రేంజ్ వెళ్తుంది. అంటే చైనా బీజింగ్ మీద షాంఘై పట్టణాన్ని మనం కొట్టాలి అనుకుంటే, లేకపోతే అమెరికా న్యూయార్క్ని కొట్టాలంటే దగ్గరికి వెళ్ళక్కర్లేదు. తీర ప్రాంతానికి 5,000 కిలోమీటర్ల దూరం నుంచే, 4,000 కిలోమీటర్ల దూరం నుంచే దాన్ని కొట్టేస్తుంది అనమాట. అంటే చూడండి ఎంత పవర్ఫుల్ వెపన్. ఇంతటి K4 లాంటివి 8 మిసైల్స్ అందులో ఉపయోగిస్తారు. K4 4,500 కిలోమీటర్ల దూరం దాకా వెళుతుంది. దీంతో పాటు 20 K-15 సాగరిక మిసైల్స్ ఉపయోగిస్తారు. ఇవి 700 కిలోమీటర్ల రేంజ్లో ఇవి వెళ్తూ ఉంటాయి. అంటే 20 సాగరిక K-15 మిసైల్స్ని 8 వరకు K4 4,500 కిలోమీటర్ల దగ్గర వెళ్ళే K4 మిసైల్స్ని అందులో ఉపయోగిస్తారు. ఇంకా టార్పిడోస్ ఉంటాయి, అటాకింగ్ వార్ఫేర్కి ఉంటాయి, యాంటీ షిప్పుల్ని అంటే షిప్పుల్ని కూల్చడానికి, క్రష్ చేయడానికి ఉపయోగిస్తారు, పేల్చడానికి టార్పిడోలు కొన్ని ఉంటాయి. తర్వాత ఇంతటి వార్ఫేర్ అంటే అటాకింగ్, ఇంకొక న్యూక్లియర్ సబ్మెరైన్ కూడా ఇది అటాక్ చేయగలిగింది అనమాట. ఇది ఇంకా వెళ్ళిందంటే అక్కడ డిస్ట్రక్షన్ ఉంటుంది. ఇది భీకరం, ఇన్విన్సిబుల్. దీని రక్షణకి ఉపయోగించే మనం పంచేంద్రియ అనే ఒక దాంట్లో ఉపయోగించే సోనార్ని మన భారతదేశమే తయారు చేసిందంటే మీకు విచిత్రంగా ఉంటుంది. తర్వాత ఈ యొక్క అరిహంత క్లాసులో 4వదైన అరిసోదన్ ఇండిజినియస్గా భారతదేశం వైజాగ్లో తయారు చేస్తుంది అనేది మనకు తెలుసు. ఇందులో ఇండిజినియస్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది ఫర్దర్గా వచ్చే క్లాసులు యొక్క సబ్మెరైన్స్లో నెక్స్ట్ క్లాస్ ఇంకా 5, 6 అనేది మనకు రాబోతున్నాయి అరిహంత క్లాసులు అనమాట. ఇప్పుడు దీనివల్ల భారతదేశానికి ఏంటి అంటే ఒకటేనండి, ఇండియా వాంట్స్ టు బి ద బ్లూ వాటర్ నేవీ. బ్లూ వాటర్ నేవీ అంటే ప్రపంచంలో ఎక్కడైనా నేవీని పంపేసి అక్కడ దాడి చేసే వెసులుబాటు ఉంటుంది. అంటే 5 సముద్రాలు, మహాసముద్రాలు మనకు ఉంటాయి అన్నమాట. ఇక్కడ అంటార్కిటికా, ఆర్కిటిక్, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం.
ఈ 5 మహాసముద్రాల్లోకి ఇది వెళ్ళగలిగింది. గ్లోబల్ రీచ్ అంటారు. అదే బ్లూ వాటర్ నేవీ. ఈ న్యూక్లియర్ సబ్‌మెరైన్స్‌తో అది పూర్తి స్థాయిలో మనకు వస్తుందనమాట. ప్రపంచంలో ఎక్కడైనా మనం యుద్ధం చేయగలుగుతాం. ఏ మహాసముద్రంలోకైనా ఇది వెళ్ళి ఆ దేశాన్ని, శత్రు దేశాన్ని న్యూక్లియర్ బాంబులతో అటాక్ చేయగలిగిద్ది, దూరం నుంచి ఉండి కూడా. ఇది లోపల దాగి ఉంటది కాబట్టి ఎవ్వరికీ తెలీదు. అందువల్లే ఇది ఇంకొక ప్రయోజనం ఏంటంటే న్యూక్లియర్ ట్రైడ్ అంటారు. అంటే న్యూ న్యూ అణుబాంబుల్ని ప్రయోగించడానికి 3 వాహకాలు ఉంటాయన్నమాట. 3 మీన్స్ ఉంటాయి. నెంబర్ 1 ఏంటంటే ఎయిర్ ఫోర్స్ మనకు ఉంది. మనకు తెలుసు రఫేల్, ఈ మిరేజ్ ఫైటర్స్ అని, తర్వాత మిగ్ 29లు ఇవన్నీ ఇప్పుడు సుఖోయ్ 30 ఎంకే అక్కడ ప్రయోగిస్తాం. ఏది న్యూక్లియర్ బాంబ్. రెండోది ఏంటంటే మిస్సైల్స్. మనకున్న అగ్ని 1 నుంచి అగ్ని 6 వరకు ఉన్న మిస్సైల్స్ అన్నీ కూడా న్యూక్లియర్ బాంబ్స్ని వేయగలిగితే ఇది ల్యాండ్ బేస్డ్ అంటారు. ఇక మూడోది ఏంటంటే ఈ నేవీ, ఈ న్యూక్లియర్ సబ్‌మెరైన్స్ ద్వారా ఇది వేయగలిగేది బాంబ్ అంటే ఇంకా క్రెడిబుల్ న్యూక్లియర్ డిటరెంట్ అంటారన్నమాట. తప్పనిసరిగా దేశాన్ని కొట్టేస్తాం. దీన్నే సెకండ్ స్ట్రైక్. వాడు మన మీద వేసిన తర్వాత మనం కొంచెం డిస్ట్రాయ్ చేసిన తర్వాత కూడా అటాక్ చేసేది మిసైల్స్ పాడవచ్చు, ఎయిర్ ఫోర్స్ పాడవచ్చు. కానీ ఇది సముద్రం లోపల 300 నుంచి 400 మీటర్ల లోపల దాగి ఉంటుంది. శత్రు దేశం కదలికలకు తెలియకుండా ఇది మిలిటరీ టెక్నాలజీతో కొట్టేస్తాం. అంటే క్రెడిబుల్ న్యూక్లియర్ డిటరెన్స్. అంటే శత్రు దేశానికి నువ్వు మమ్మల్ని అటాక్ చేసి డిస్ట్రాయ్ చేస్తే మేము తెములుకుని నిన్ను తప్పనిసరిగా కొడతాం. తప్పనిసరిగా అంటే తప్పనిసరిగా నువ్వు డిస్ట్రాయ్ అవుతావనే భయం ఉంటేనే వాడు ముందు మన మీద దాడి చేయడు. అదే న్యూక్లియర్ డిటరెన్స్ అంట, న్యూక్లియర్ ట్రేడ్. ఇంకా శత్రు దేశానికి తప్పకుండా ఇది అటాక్ చేస్తారని చెప్పడం అనమాట. ఇది న్యూక్లియర్ డిటరెన్స్ అంటే. దానికి ఇది ఒక న్యూక్లియర్ సబ్‌మెరైన్ అరిహంతో, అరిదమనం, అరిఘాటు, ఇప్పుడు అరిశోధన్ అనేది ఒక వేదిక కాబోతుంది. ఇప్పుడు ఈ ఐఎన్ఎస్ అరిశోధన్ రీసెంట్గా మనం ఏంటంటే దాని ద్వారా మనం K4 మిసైల్స్ని కూడా మనం ప్రయోగించి చూసామన్నమాట. ఇది చాలా ఇందులో ఏంటంటే సుమారు 100 మంది దాకా నావికులు ఉంటారు, క్రూ మెంబర్సు. చాలా అధునాతనం ఉంటుంది. అధునాతనమైన ఫెసిలిటీసు, వెపన్స్ బేలు అన్నీ ఉంటుంది. దీన్ని భారతదేశంలో ఉన్న వైజాగ్ పోర్టు దగ్గర ఉన్న రాంబెల్లి దగ్గర ఐఎన్ఎస్ వర్ష అనే యొక్క న్యూక్లియర్ సబ్‌మెరైన్ దాసే అండర్ గ్రౌండ్ ఒక వేదిక కడుతున్నాం. దాంట్లో ఇది ఎప్పుడు కాపలా ఉంటాయి. ఇప్పుడు ఉన్న ఈ అరిహంతో, అరిదమనం, అరిఘాటు, అరిశోధనం ఈ 4 ఏంటంటే భారతదేశాన్ని కంటికి రెప్పలా ఇండియన్ ఓషన్లో కాపాడితే, ముఖ్యంగా చైనా, పాకిస్తాన్లకి చెక్కు పెట్టడానికి ఇది ఉపయోగిస్తున్నారు. ఈ న్యూక్లియర్ సబ్‌మెరైన్స్తో ఇక శత్రు దేశానికి దడదడలో అలాంటిదే ఐఎన్ఎస్ అరిశోధన్ని మనం తయారు చేసి పెట్టాం. ఇది సీ ట్రయల్స్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ సీ ట్రయల్స్ ఇది కొన్ని నెలల్లో భారత నావికాదళం పూర్తి స్థాయిలో రాబోతుంది.